ఈ వారానికి చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్ని మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ 793 పాయింట్లు, నిఫ్టీ 1% పైనే నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు బ్లూ చిప్ కంపెనీల షేర్లను పెద్ద ఎత్తున విక్రయించడంతో మార్కెట్లు భారీగా కుంగాయి. మారిషస్ నుంచి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లపై స్క్రూటినీ ఉంటుందన్న వార్తలతో విదేశీ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో పాటు అమెరికా ద్రవ్యోల్బణం అంచనా కంటే ఎక్కువగా నమోదు కావడం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ జూన్లో వడ్డీ రేట్లలో కోత ఉంటుందన్న ఆశలు కాస్త వమ్మయ్యాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లలో కోత పక్కన పెడితే వడ్డీ రేట్లు పెంచే ఆలోచనలో ఫెడ్ ఉన్నట్లు వాల్ స్ట్రీట్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఇక వరుసగా గత కొన్ని రోజుల నుంచి లాభాలతో దూసుకుపోతున్న మార్కెట్లో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పాల్పడడం కూడా మార్కెట్ నష్టపోవడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. మరోపక్క కమోడిటీ ధరలు పెరగడం కూడా మార్కెట్లని కిందికి లాగాయి. కాగా మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 793 పాయింట్లు నష్టపోయి 74,244 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 234 పాయింట్లు క్షీణించి 22,519 వద్ద క్లోజ్ అయింది. బీఎస్ఈలో లాభపడిన షేర్ల విషయానికి వస్తే డివిస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, టీసీఎస్ కాగా అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే సన్ ఫార్మా, మారుతి సుజుకి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కంపెనీ, ఓఎన్జీలున్నాయి.